ఐఎమ్ బ్యాక్. ఓహో మళ్ళీ వచ్చావా? ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి. సార్ ఈసారి ప్రాసెస్ ఏంటి? నేను రాసే ఆన్సర్స్కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా, లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్కి నేను ఆన్సర్స్ రాయాలా? నువ్వు కొత్త ప్రాసెస్లు క్రియేట్ చేయకు, ఉన్నది రాయి. ఈసారి మీకు తెలియంది నా దగ్గర ఒకటి ఉంది. నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది. నీకు తెలుసా? వాట్స్ దాట్? క్వశ్చన్ పేపరా? ఇది సెట్ 3 సార్, స్టార్టింగ్ విత్ సి, మిర్చి. మిర్చియా? అమ్మా సార్ క్వశ్చన్ పేపర్ యాక్చువల్లీ నాకు అవసరం లేదు, బట్ మీకోసం చూసి రాస్తా. ఏంటి? నాకు చిన్న డౌట్ సార్. మరి జర్మనీలో బాగా చలి ఎక్కువ కదా, మన కోటిలో స్వెటర్స్ అక్కడ పనిచేస్తాయంటారా? ఎగ్జామే పాస్ అవ్వలేదు, అప్పుడే జర్మనీ అంట. కూర్చో. ఫ్యూచర్ ప్లానింగ్ సార్. యాదవ క్వశ్చన్ ఒకటి. A B B B C D B B A D B D C D C B D A A A B D C D B D B B C D D B B A C D D B B B C. वाह 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 वाह. हाँ sir, I shake the class. Bye sir. వెన్నెలుందా? ఏమండి? ఏంటే? ఎవరు వచ్చారు? మీరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెన్నెలు మీ అమ్మాయేగా? నన్ను చూస్తావేంటే? అవునని చెప్పు. అవునండి మా అమ్మాయి. ఏం చేసిందండి? వెన్నెలను పిలవండి. పిలవే. వెన్నెలా ఏం చేసావే? నేనేం చేయలేదు. ఏం చేసేవే? కంగ్రాచులేషన్ సార్. దేనికి? అదేంటి సార్, మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో 1,30,000 మంది రాస్తే 21% మాత్రమే పాస్ అయ్యారు. అందులో మీ అమ్మాయి కూడా ఉంది. కంగ్రాట్స్ వెన్నెల, యు గోట్ 87th ర్యాంక్ ఇన్ జీఈటీ. నిజంగా? అసలు నిజంగా పాస్ అయ్యావా? మొత్తం టాపర్ వచ్చా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1 సెకండ్. సూపర్ బ్రో. ఇప్పుడు తీసుకోండి. ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న. నేను పాస్ అయిపోయా సూర్య. అండ్ యు నో, నా పెళ్లి క్యాన్సిల్. ఓ వావ్, కంగ్రాట్స్. 87th ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో. అదేంటి ఫస్ట్ ర్యాంక్ అది రావాల్సింది? అంటే మరీ ఫస్ట్ వస్తే డౌట్ వస్తుందని నేనే కొంత పెట్టా. 2 weeks జర్మనీ వెళ్ళిపోతున్నా సూర్య. ఇదంతా నీ వల్లే. చెప్పు, నీకేం పార్టీ కావాలో? వద్దులే, నువ్వు అక్కడ ఏ పార్టీ ఇవ్వాలన్నా ఇక్కడ నేనే కొనుక్కొని తాగాలి. ఎందుకులే కానీ 1 minute. బా, వెన్నెలకి 87th ర్యాంక్ వచ్చిందంట్రా. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గ్రాడ్యుయేషన్ చేస్తుందా? నీకెలా తెలుసు? కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రిప్ట్ చెప్పు. పిచ్చనా సూర్య, అందరు నేను ఏదో పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. ఏ? జెన్యూన్గా కష్టపడలేదు కదా, ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్. పోన్లే, గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే. అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్గా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపించలేదు సూర్య. మళ్ళీ రాయట్లేను అనుకున్నా, కానీ ఇప్పుడు పాస్ అవ్వడంతో అందరినీ చీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా. సూర్య, లైఫ్కి ఒక ఛాన్స్ చూద్దామన్నాను, గుర్తుందా? నీకు కూడా ఆ ఛాన్స్ తొందరలో వస్తుంది సూర్య. అండ్ ఐమ్ షూర్ నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెన్నెలా ఎక్కడే? ఇట్రా ఒకసారి. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. కొత్త కొత్తగా ఉన్నది టిడింగ్ టిడింగ్, జర్మనీ నేరమన్నది టిడింగ్ టిడింగ్, కోటి తారలే పూల ఏరులే.
నమస్కారం చేసుకోండి. ఆచమ్య ఓం అచ్యుతాయ నమః పిండ ప్రధాన దేవతాయై నమో నమః నమస్కరోమి. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హలో, చెప్పు. కాల్స్ ఆన్సర్ చేయవేంటి? పూజలో ఉన్నాను. నాన్న సంవత్సరం ఇవ్వాలా. ఓ సారీ. ఏంటి కాల్ చేసావు? అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య. కంగ్రాట్స్ వెన్నెల. నాన్నకి జరిగింది చెప్పేశాను, సారీ కూడా చెప్పేశా. ఏమన్నారు? కొంచెం తిట్టారు, కానీ ఇంక మీద శ్రద్ధగా చదువుకోమని చెప్పారు. నాన్నకి హార్ట్ఫుల్గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్గా ఉంది సూర్య. నేనే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు, మళ్ళీ తిరిగి రారు. ఈ రోజే కదా. ఏ టైంకి సూర్య? రాత్రి 8:30. 8:30 అంటే ఇంకో 2 అవర్స్లో. వెన్నెల, ఇప్పుడు ఏమన్నావు? ఇంకో 2 అవర్స్లో అంటే నాన్న చనిపోయింది ఇవ్వాలే, నువ్వు నాతో మాట్లాడుతుంది కూడా ఇవ్వాలే. 5 years బ్యాక్. అంటే నువ్వు నాన్నని చూడగలవు, నాన్నతో మాట్లాడగలవు, నాన్నని కాపాడగలను. కానీ సూర్య ఇప్పుడు ఎలా? వెన్నెల, నేను చెప్పేది నువ్వు అర్జెంటుగా గచ్చిపోలి గోడౌన్స్కి వెళ్తే నాన్నని కాపాడగలవు. ప్లీజ్ వెన్నెల, ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఇంకో ఛాన్స్ అనుకుంటాను. వెన్నెల ప్లీజ్, వెన్నెల వెళ్తావా? వెళ్తాను. ఈరోజు నీ లైఫ్ను పోగొట్టుకున్నావు, జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి వస్తుంది. నేను మీ నాన్నని కాపాడతా సూర్య. హలో హలో వెన్నెల, వెన్నెల రీచ్ అయ్యావా? ఇప్పుడే రీచ్ అయ్యాను. నాన్న కనిపించారా? కానీ ఇక్కడ ఎవరు లేరు సూర్య. చూస్తున్నా, సరిగ్గా వెతుకు వెన్నెల, అక్కడే ఉంటారు. ఎవరు కనిపించట్లేదు సూర్య. సూర్య, ఏ కలర్ షర్ట్ అన్నావు? గ్రే 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 కలర్ షర్ట్. సూర్య, అంకుల్ కనిపించారు. హలో 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 వెన్నెల, వెన్నెల. హలో హలో వెన్నెల, వెన్నెల, వెన్నెల వినిపిస్తుందా? హలో హలో హలో. అంటే సూర్య వాళ్ళ నాన్న నన్ను కాపాడుతూనే చనిపోయారా? నానా, నానా, సూర్య, నానా, నానా, హలో, నానా. హలో వెళ్ళా వెళ్ళా. హలో
నాకేం కాలేదమ్మా. ఏమైంది? చూడండి నాకు సహాయం చేయవా? చెప్పండి అంకుల్. సూర్య తెలుసు అంకుల్, సూర్య నాకు తెలుసు. ప్రేమించిన సూర్య ఒక్కడేనా? ఆయనకి ఏమైనా చివరి కోరుకుంటే తీరేటట్టు చూడండి.